నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తప్పకుండా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ముందుండి ఆ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలనేది మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక అది మీ బాధ్యత అని నేను ఎప్పుడు ప్రతి దాంట్లో హుద్హుద్ అప్పుడు కానీ, తుఫాన్ అప్పుడు కానీ, తిత్లీ అప్పుడు కానీ, ఇప్పుడు విజయవాడ అప్పుడు కానీ నేను ఎప్పుడు ఆయన వెనక్కి లాగను. ఎప్పుడు ఆయన ప్రోత్సహించి ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలనేది ఆయనకి గుర్తు చేస్తాను. ఆయన గుర్తు కూడా చేయక్కర్లేదు, చెప్పకంటే ముందులే ఆయన ముందు ఉంటారు ఎప్పుడు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు పిలుపునిచ్చారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ చేనేత వస్త్రాలు ధరిద్దాం అనేది కూడా చాలా పిలుపునిస్తున్నారు. దాన్ని కూడా ఇంకా ప్రోత్సహించారు. తప్పకుండా అండి, ప్రోత్సహించాలి మన చేనేత కార్మికుల్ని. ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఉండయి. ఎందుకంటే మనం వింటాం, ఒక రూమ్లో కూర్చుని వింటాం, కానీ మన కళ్ళతో చూసేది వేరు. ఆ కింద గ్రౌండ్ రియాలిటీస్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు కష్టపడతారు. అందుకే నేను పిలిపించాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అది వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. అందుకే నేను తప్పకుండానే అతను ప్రజలు ఎన్నుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారి కొడుకులాగా కాదు, అతను ఒక ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యత ఉంది. ప్రజలకి సేవ చేయాలి, ఇంకా కూడా కష్టపడాలని నేను కోరుకుంటాను. ఒక తల్లిగా, మోర్ దెన్ ఎ మదర్, ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకుని ఎవరైనా ముందు ఉండాలి ప్రజలకి సేవ చేయటానికి. అవును, అది నేను ఒట్టి నిజం గెలవాలి గురించి మేము గెలిచామని అనవండి. ఎందుకంటే ప్రజలు చాలా ఎదుర్కొన్నారు. మీ అందరికీ, మీడియా వాళ్ళందరూ, మీ అందరికి కూడా తెలుసు ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎస్పెషలీ టీడీపీ కార్యకర్తలు. ఆ నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళానంటే నా కళ్ళారా నేను చూశాను ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. తర్వాత మా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ బిడ్డలు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఈ ముందలుండే ప్రభుత్వం ద్వారా. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చినంత